గైస్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ జోర్దార్ మన్సా. ఇప్పుడైతే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చూపి మమ్మీ. ఇది వచ్చేసి కాశ్మీర్ గడ్డలోని ఏం ఏరియాస్ అన్నా శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 7 7లో ఉంది శివాలయం టెంపుల్. ఒకసారి చూద్దాము గుడి అసలు ఓపెన్ ఉందా మూసేసిందో చూద్దాం. కార్తీక మాసం కాబట్టి ఓపెన్ ఉంటుందని అనుకుంటున్నా. నేను దర్శనం చేసుకుందాము అని అనుకుని మీకు కూడా చూపిద్దామని తీస్తున్నా. దాన్ని చూద్దాం ఓపెన్ ఉందా లేదో చూసేద్దాం రండి గాయ్స్. నేను కొట్టా ఓకేనా. క్లోజ్ చేశారా? ఫ్రైడే కదా, మరి ఓపెనే ఉండాలి అసలు. ఓకే, రేపు మార్నింగ్ వచ్చేసి చూద్దాంలేండి. అభిషేకం కూడా చేయించేసి వీడియో కూడా తీసుకోవచ్చు, అభిషేకం వీడియో. ఇదేనండి టెంపుల్, సంతోష్ మాత గుడి. ఇందులో హనుమాన్ కూడా ఉంటాడు, సాయిబాబా కూడా ఉంటాడు. 3 గుళ్ళు ఉంటాయి లోపలికి వెళ్తే. సో ఇప్పుడు మనం వెళ్ళొచ్చు లోపలికి. గేట్ తీసుకొని వెళ్ళిపోదాం. అయ్యగారు ఇప్పుడే వెళ్ళినా. శ్రీనివాస అయ్య గారికి ఏమైనా పని ఉంది కావచ్చు, అందుకే తొందరగా వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే అదే ఇక చూడండి గైస్, గట్టిగా మాట్లాడు. గుడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది సంతోష్ మాత గుడి, శివాలయమే, వినాయకుడు. ఇక్కడ వచ్చేసి రండి గాయ్స్, ఇక్కడ వచ్చేసి మీకు దేవుడు చూపి. ఏ పూజ చేసినా ఫస్ట్ మనకు వినాయకుడితోనే పూజ స్టార్ట్ అవుద్ది కాబట్టి మీకు వినాయకుడితోనే దర్శనం పెట్టిస్తా. వినాయకుడు కూడా ఉంటాడు ఇక్కడ. వినాయకుడు మీరు కూడా మంచిగా దండం పెట్టేసుకోండి ప్లీజ్. మీరు కూడా మంచిగా చూపిద్దామని స్టార్ట్ చేసినాం, కానీ ఈ గుడి బంద్ చేసింది. అందుకోసం రేపు మార్నింగ్ మీకు అభిషేకంతో సహా నేను చూపిస్తా. ఇప్పుడైతే ఇలా చూసేయండి. శివుడు ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు, ఇక్కడ వచ్చేసి సంతోషి మాత ఉంటారు. సో నెక్స్ట్ ఇటు వచ్చేసి హనుమాన్. ఉంటారు ఇక్కడ. హనుమాన్ అయితే మీకు కనిపిస్తున్నాడా ఫ్రెండ్స్? చూడండి, మంచిగా దండం పెట్టుకోండి. ఇట్లా చూపిద్దాం అనుకున్నాం లింగం, బట్ లోపలికి వెళ్ళే గేట్ కూడా క్లోజ్ చేసింది, సో మీకు చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా. పెట్టుకోండి. చీకటి ఉండడం వల్ల కనిపించట్లేదు. రేపు మార్నింగ్ మీకు కంపల్సరీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మన సాయిబాబా, మనకు అందరి ఫేవరెట్ సాయిబాబా. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకో దేవుడు ఉన్నాడు గైస్, చూపిస్తా. ఇక్కడ ముందు తులసి మాత ఉంది, తులసమ్మ చెట్టు. అలాగే పక్కన సైడ్ వచ్చేసి రావి చెట్టు అండ్ వేప చెట్టు. చాలా మండగల అంటారు కదా, దీనికి చాలా చరిత్ర ఉన్నది, వేప చెట్టు అండ్ రావి చెట్టుకి. ఇది వచ్చేసి మనం హోమం జరుగుతుంది గుడిలో. ఎప్పుడు జరుగుతుంది సంధ్య హోమం? అంటే మెయిన్ టైంలోనే, అంటే ఎక్కువ అమాస పుణ్యానికి కాకుండా ఏదైనా పెద్ద హోమం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ హోమం చేస్తారు. ఏదైనా పెద్ద పూజలు ఉంటేనే హోమం చేస్తారు. కూడా జరుగుతుంది ఇక్కడ. మనం మీకు చూపిస్తాను అన్నదానం చేసే వాళ్ళని కూడా. మన సేవ లక్ష్మ ఆంటీ, ఆ లక్ష్మ ఆంటీని కూడా ఈరోజు మీకు పరిచయం చేస్తాం. ఇది వచ్చేసి రాజుడు చెట్టు చూసారు కదా, ఒప్పుకోండి. మీకు అనుకున్నది అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. తులసి చెట్టు చూపించిన. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు. నేను ప్రొద్దున అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే అంత చీకటిగా ఉంది కాబట్టి ప్రజెంట్ ఇంత మాత్రమే చూపించగలుగుతున్నాను. సో మంచిగా దండం పెట్టుకోండి. మీకు అనుకునే అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను.
ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. గాయస్ అక్కడ ఇంకొకటి దేవుడి గుడి ఉన్నది చూడండి. దేవుడి గుడి ఏం లేదు, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడతారు. మన సాయిబాబా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన సాయిబాబాకి అది చేస్తాం కదా, ఇదన్నమాట కొబ్బరికాయలు వేసి హోమం చేస్తారు కదా సాయిబాబాకి, అదన్నమాట. ఇంకా అంతే. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ప్లీజ్ ఏమంటారు క్షమించండి. మేము కొత్తగా తీస్తున్నాం వీడియోస్, మాకు ఎలా అనేది ముందు అర్థమవుతుంది కాబట్టి సో చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా కూడా మన్నించగలరు. సో సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ నొక్కండి. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమేమి టెంపుల్స్ హైదరాబాద్లో కరీంనగర్లో కానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. గాయస్ మీరు ఆన్ చేయి, మీరు గంట కొట్టకపోతే మీ గుండు విరగదు.